అన్నా సారీ అన్నా, తప్పు అయిపోయిందన్నా, చూసుకోలేదన్నా. సిస్టర్ సారీ సిస్టర్, వదిలే అన్నా. అన్నా వదిలే అన్నా. జర్రుంటే చచ్చిపోతుంటా. ఏంట్రా ఏమైందిరా? ఏం కాలేదక్క, నువ్వు ఆగు. ఏంట్రా ఆ పొట్టను చూసి భయపడుతున్నావు? ఆడికి సారీ చెప్తావేంట్రా? అరే బండోడా! వామ్మో అక్క, నేను అనుకుంటా ఫుల్ సపోర్ట్ ఇస్తా, నువ్వు కానీ అక్క. రాని ఆ బండోడిని ఒంగో పెట్టి గుద్దేస్తా. అరే తమ్ముడు ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నానక్క. గొప్పలు పోయి ఇలాంటి గొడవలు తీసుకెళ్ళకండి రా బాబు. ఏంటో అక్క, ఈ నెల అంటే సంక్రాంతి పుణ్యమా అని ప్రమోషన్లతో నెట్టుకొచ్చాం. నెక్స్ట్ మంత్ గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అయినా ఇలాంటివి కాదురా, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. అవునక్క, దెబ్బకు లైఫ్ సెట్ అయిపోవాలి. అయితే కుంభమేళా జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాం రా. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అక్క? కుంభమేళాకి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అందులో సగం 20 కోట్లు, నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. ఏం మాట్లాడుతున్నావు అక్క? అక్కడికి వెళ్ళి అడుక్కుందాం రా. మనిషికి 1 రూపాయి చొప్పున వేసినా కూడా మన లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏంట్రా ఈ మధ్యన పొట్టొస్తుంది? పెళ్ళైంది కదా, అలాగే వస్తుంది. అవునండి, పెళ్ళైన తర్వాత మగవాళ్ళకి పొట్టెందుకు వస్తుంది? మీరు పెట్టే బాధలన్నీ మా పొట్టలో దాచుకుంటాం కాబట్టే వస్తుంది. అక్క అక్క, తొందరగా లోపలికి వెళ్ళిపో, పందులు పట్టుకునే వాళ్ళు వచ్చారు. అవును, పందుల్ని పట్టుకెళ్ళటానికి వస్తే నేనెందుకు పరిగెడుతున్నాను? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏంటి తమ్ముడు బాధగా ఉన్నావు? ఏం చెప్పమంటావు అక్క, నా బాధ చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. అదేంటి తమ్ముడు అలా అంటావు? నేనున్నానుగా. అక్క అది ఆగు. నార్మల్ సమస్యకి 100 రూపాయలు, బాధాకరమైన సమస్యకి 200, నీతో పాటు కలిసి ఏడవటానికి 500. డీలోకేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?